Welcome to Elsela Books News Podcast. This is the place you know what happens in the present world today. ఈ రోజు మనం డిజిటల్ అరెస్ట్ అనే ఒక సరికొత్త మోసం వెనుక ఉన్న అసలు నిజాలు మాట్లాడుకోబోతున్నాం. అసలు సైబర్ నేరగాళ్లు ఏకంగా ప్రభుత్వ అధికారుల్లా ఎలా నటిస్తున్నారు, అమాయకులను వీడియో కాల్స్లో భయపెట్టి ఎలా దోచుకుంటున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. మొదట వీళ్లసలు ఎలా వలవేస్తారో తెలుసా? ఈ నేరగాళ్లు సిబిఐ లేదా పోలీసుల పేరుతో మీకు సడన్గా ఒక వీడియో కాల్ చేసి ఫేక్ అరెస్ట్ వారెంట్లు చూపిస్తారు. అంతేకాదు, డీప్ ఫేక్ టెక్నాలజీ వాడి అచ్చం పోలీస్ స్టేషన్ లాంటి సెటప్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా 24 గంటల పాటు డిజిటల్ హౌస్ అరెస్ట్లో ఉంచుతారు. ఇదొక రకంగా చెప్పాలంటే పక్కా వర్చువల్ కిడ్నాప్ అన్నమాట. అంటే ఇందులో మిమ్మల్ని భౌతికంగా ఏ గదిలోనూ బంధించరు, కానీ మీ మైండ్ని వాళ్ల గుప్పెట్లో ఆ భయంలో బంధించేస్తారు. ఇక రెండవది, అసలు దోపిడీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మీరు మనీ లాండరింగ్ లేదా డ్రగ్స్ లాంటి చాలా సీరియస్ కేసులో ఇరుక్కున్నారని మిమ్మల్ని దారుణంగా భయపెడతారు. ఆ కేసు నుంచి బయటపడాలంటే సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలని చెప్పి యూపీఐ లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ల ద్వారా మీ డబ్బును విదేశీ ఖాతాలకు మళ్లించేసుకుంటారు. మరి ఇలా కేవలం మనల్ని భయపెట్టి జేబులు ఖాళీ చేస్తున్న ఈ నకిలీ పోలీసుల నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? చివరగా మనం తెలుసుకోవాల్సింది ఇదే. అసలు మన ఇండియన్ చట్టాల ప్రకారం ఈ డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే లేదు. అవును, నిజమైన పోలీసులు ఎప్పుడూ ఇలా వీడియో కాల్స్ చేసి విచారణలు గాని అరెస్టులు గాని చేయరు. కాబట్టి వాళ్ళు ఎంత భయపెట్టినా సరే మీరు ₹1 కూడా పంపకండి. వెంటనే ఆ కాల్ కట్ చేసి 1930 నంబర్కు గాని లేదా cybercrime.gov.in పోర్టల్లో గాని కంప్లైంట్ చేయండి. సో ఒక్క మాటలో చెప్పాలంటే, ఆన్లైన్ వీడియో కాల్స్గా వచ్చే ఇలాంటి అరెస్ట్ బెదిరింపులు కేవలం ఫేక్ అని గుర్తించి అస్సలు భయపడకుండా వెంటనే కంప్లైంట్ చేయడమే ఈ మోసానికి మనం పెట్టే ఏకైక చెక్. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టు అవర్ పాడ్కాస్ట్. కీప్ లిస్నింగ్ ఫర్ మోర్.